శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వాగ్థన్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 వసంతాలు పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. దీంతో 75 ఏళ్ల ప్రస్థానం తెలుసుకోండి, అభివృద్ధిలో భాగస్వాములు కండి అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండర్ పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు అన్ని మండలాల్లో పండగ వాతావరణంలో వజ్రోత్సవాలను నిర్వహించాలన్నారు. రోజులు ఉత్సవాలు చేయమని ఆదేశం మేరకు గౌరవ కలెక్టర్ గారు, జిల్లా మేజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే ఎస్పీ మహేశ్వర్ రెడ్డి గారు, జేసీ ఫర్మాన్ గారు, అలాగే అసిస్టెంట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ జిల్లా స్థాయి అధికారులతో కమిటీలు వేసి ఈరోజు రన్ ఫర్ శ్రీకాకుళం కర్టన్ రైజ్ ప్రోగ్రామ్గా స్టార్ట్ చేయడం జరిగింది. మిగతా అన్నీ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఈ 3 రోజులు ప్రోగ్రాం చేస్తూ 15వ తారీఖు సాయంకాలం ప్రముఖ గాయకులు, సినీ గాయకులు, నేపథ్య గాయకులు అయినటువంటి రామ్ మిరియాల చౌరస్తా బ్యాండ్ పార్టీ హైదరాబాద్ వారు కూడా 7 గంటల నుండి 9 గంటల వరకు వారి షో కేఆర్ స్టేడియంలో జరుగుతుంది. కనుక ఈ 3 రోజులు ఈ ఉత్సవాలని జిల్లా ప్రజలు, అలాగే ముఖ్యంగా ఈ శ్రీకాకుళం పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మినిస్టర్, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అందరూ ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. మన సిక్కోల్ జిల్లా ఈ రోజుకి అంటే 15th ఆగస్ట్కి ఒక 75 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా ఈరోజు ఒక కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ లాగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గోండు శంకర్ గారు ఆదాయంలో ఒక రన్ ఫర్ శ్రీకాకుళం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా మన ఎస్పీ గారు మహేష్ గారు, అలాగే జాయింట్ కలెక్టర్ ఫర్మాన్, అలాగే ఏసీయూటీ అంటే అసిస్టెంట్ కలెక్టర్ మన ఆర్డీఓ గారు, ఇది కాకుండా ఆల్ ద డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మన పబ్లిక్ రావడం, అలాగే పిల్లలు కూడా అంటే స్కూల్ స్టూడెంట్స్ కూడా రావడం చాలా చాలా సంతోషం. ఇది ఎందుకు పెట్టామంటే మన పబ్లిక్కి తెలియదు నెక్స్ట్ 3 రోజు మనం ఏం చేయబోతున్నాం. సో ఈరోజు ఈ రన్తో స్టార్ట్ చేస్తూ ఒక ఇన్వెస్టర్స్ మీట్ మనం పెట్టాం హోటల్ నాగావల్లిలోనే. ఆల్ ది ఇన్వెస్టర్స్ వస్తారు. మన శ్రీకాకుళంలో డెవలప్మెంట్ మనం ఏమేమి చేయబోతున్నాము, ఏమేమి ఇంకా చేయవచ్చు, అదే దీని మీద ఒక మీటింగ్ మనం పెట్టాం. రేపటికి అంటే 14కి మన స్పోర్ట్స్ జిల్లాలో ఉన్న అన్ని స్పోర్ట్స్ మన ఈ ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్లో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా 15న పొద్దున మెయిన్ ప్రోగ్రామ్ ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్, అలాగే సాయంత్రం ఒక కల్చరల్ ప్రోగ్రామ్, అలాగే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ శ్రీకాకుళం వాళ్ళకి ఒక ఫెలిసిటేషన్ మనం చేస్తాం. గుడ్ ప్రోగ్రామ్ ఈరోజు. దీనికి ప్రత్యేకంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి, అలాగే మన ప్రోగ్రామ్ ఆర్గనైజర్ అంటే డిఎస్డి అండ్ పిడిడి